హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జత స్టోరీలోని 208వ భాగం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, తన తమ్ముడి మరణ వార్త విని అందరూ చూసుకోవటానికి వచ్చేశారు. ఉదయం 11 గంటల టైంలో అంత్యక్రియలు మొదలు పెడతామని ఫ్యామిలీ డిసైడ్ అవ్వటంతో ఈలోపు రుద్రని ఎలాగైనా హింసించాలని ఆవేశంలో ఉన్నాడు చనిపోయిన అతని అన్నయ్య. ఆ ఆవేశంలోనే ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ చేయదలుచుకోక అతను రుద్ర పని తనే ఫినిష్ చేయాలని, అతను ఒక్కడు తన దారికి అడ్డు తప్పిస్తే మిగిలిన ఫ్యామిలీని చీమల్లా నలిపేయొచ్చని అతని ఆలోచన. అప్పటికే 9 గంటలకల్లా రుద్ర ఇంటికి చేరాడు కారులో. సెక్యూరిటీ ఎంత ఆపుతున్నా ఆగకుండా తన కార్ని దూసుకెళ్తూ లోపలికి తీసుకువచ్చి గుమ్మం ఎదురుగా ఆపాడు. అప్పటి వరకు సమన్వి జ్వరంతో బాధపడుతూ ఉంది. యాక్చువల్గా సెడేటివ్ అర్ధరాత్రికి ఇవ్వటం వలన ఉదయం వరకు తన దగ్గరే ఉన్న ముగ్గురు ఉదయం అలసటగా అనిపించి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే వేణు తన రూమ్కి వెళ్ళిపోవాలనుకునేవాడు కూడా. రుద్ర మాటికి రుద్రతో కలిసి రుద్ర రూమ్కి వెళ్ళాడు. ఇదేమీ తెలియని పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా మేలుకొని బయటికి వస్తే పని మనిషి ఇచ్చిన కాఫీ తాగుతూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే కొందరు న్యూస్ పేపర్, కొందరు మ్యాగజైన్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక మంజుల గారు అందరూ వచ్చి గంటవుతున్నా ఇంకా కిందకి రాని రుద్ర, మహి, సమన్విలు ఏం చేస్తున్నారని వాళ్ళని లేపటానికి రూమ్కి వెళ్ళారు. ముందుగా సమన్విని లేపటానికి వెళ్ళారు మంజుల గారు. సమన్విని ఎంత లేపుతున్నా తను కనీసం ఉలకకపోవటం, పలకకపోవటంతో కంగారు పడి బయటికి వచ్చి సమన్వి లేవటం లేదు. ఎంత లేపినా కనీసం కదలటం లేదు. ఏమైందో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ అనటంతో అందరూ సమన్వి రూమ్కి పరిగెత్తారు. ఆ అరుపులకి అప్పుడే ఫ్రెష్ అయిన మిగిలిన ముగ్గురు కంగారుగా కిందకు వచ్చేసరికి అందరూ సమన్వయ రూమ్లో చేరటంతో రుద్రలో అసహనం చేరితే వేణు, మహిళలో కంగారు చేరి నైట్ జరిగింది తెలిస్తే అందరూ భయపడతారని రుద్ర మొహం వైపు చూశారు. రుద్ర ఎవరి వైపు చూడకుండా సమన్వయ రూమ్లోకి వెళ్తే శరత్ గారు అప్పటికే సమన్వయ లేవటం లేదని హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి ఎత్తుకునేలోపు విక్రమ్ గారు డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తున్నారని చెప్పటంతో సమన్విని స్పృహలోకి తీసుకురావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ అరుపులకి అప్పుడప్పుడే మత్తు వదులుతున్న సమన్వి కనుపాపలు కదిలిస్తూ ఉంటే రుద్ర సీరియస్గా, ఎందుకు తన చుట్టూ అందరూ చేరారు? తను నిద్రపోతుంది కదా, డిస్టర్బ్ చేయకండి అని అరిచాడు. రుద్ర, వచ్చావా? చూడరా, సమన్వి లేవటం లేదురా. ఎంత లేపినా కనీసం కదలటం లేదు. నాకు చాలా భయంగా ఉంది అని మంజుల గారు ఏడుస్తూ అన్నారు. తనకేమీ కాలేదు పిన్ని, రాత్రి లేట్గా వచ్చాం కదా, అందుకే గాఢ నిద్రపోతున్నట్టుంది అనే విషయం ఎవరికీ తెలియనివ్వకుండా అందరూ టెన్షన్ పడకుండా ఉండటానికి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు రుద్ర. రుద్ర అబద్ధానికి మహి, వేణు అయోమయంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే మంజుల గారు ఏడుస్తూ, ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా మరీ నీళ్లు కొట్టినా లేవకపోవటం ఏంటిరా అని అడిగారు. సమన్వి అప్పుడే బద్ధకంగా కళ్ళు తెరిచి లేవాలని ట్రై చేస్తూ ఉంటే శరత్ గారు కంగారుగా తనని లేపి బెడ్ మీద కూర్చోబెట్టి, ఎందుకు ఇలా నీరసంగా ఉన్నావు సమన్వి? ఎంత లేపినా నిద్ర లేవలేదు ఏంటి అని కంగారుగా అడిగారు. అప్పటికే హాస్పిటల్లోనే సమన్వికి నర్సు ద్వారా డ్రెస్ చేంజ్ చేయించాడు రుద్ర. అందుకే ఎవరికి సమన్వి శరీరం మీద గుర్తులు కనిపించలేదు. సమన్వికి మళ్ళీ రాత్రి జరిగింది ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉండటంతో గట్టిగా ఏడుస్తూ తండ్రి గుండెల్లో ఒదిగిపోయింది భయంతో వణికిపోతూ. సమన్వి అలా ఏడుస్తూ ఉండటంతో అందరికీ కంగారు కలిగితే అప్పటికే సమన్వి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని పళ్ళు నూరుకుంటూ ఉన్న మీనాక్షి గారు కూడా కంగారు పడ్డారు. తన ఇంటి బిడ్డ అలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక. ఆనంద్ గారు గంభీరంగా రుద్ర వైపు చూస్తూ, నైట్ ఏం జరిగింది రుద్ర? సమన్వి ఎందుకు ఇంత భయపడుతుంది అని అడిగారు. రుద్ర అసహనంగా మొహం పెట్టి, ఏం లేదు తాతయ్య, రాత్రి చిన్న యాక్సిడెంట్ జరిగింది. స్పృహ కోల్పోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఇంటికి వచ్చాను.
అందుకే అలా భయపడుతుంది. కొంచెం సేపు తనని రెస్ట్ తీసుకొనిస్తే అంతా నార్మల్ అయిపోతుంది. పదండి అని తన అత్తయ్యల, మావయ్యల వైపు చూస్తూ అంటే అత్తయ్యల, మావయ్యల వైపు చూస్తూ మీకు ప్రత్యేకంగా చెప్పాలా? తనని ఎందుకు ఇబ్బంది పెడతారు? పదండి అని అరవటంతో అందరూ రుద్ర చెప్పింది నమ్మేసి బయటికి నడుస్తుంటే ఆనంద్ గారు మాత్రం నమ్మలేక రుద్ర వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు. అలా అందరూ వెళ్ళిపోయాక మంజుల గారు కంగారుగా సమన్వి తల నిమురుతూ, భయపడకు సమన్వి, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు. ఆ యాక్సిడెంట్ గురించి మర్చిపో అని అంటుంటే సమన్వి ఏడుస్తుందే తప్ప ఏ సమాధానం చెప్పటం లేదు. నిజంగానే ఈ యాక్సిడెంట్‌కి బెదిరిపోయిందనుకున్న సమన్వి తల్లిదండ్రులు తనని ఓదారుస్తూ ఉంటే వేణు బాధగా సమన్వి వైపు చూసి రుద్ర ఎవరికీ తెలియనివ్వకూడదని చెప్పిన విషయం గుర్తు చేసుకొని భారంగా బయటికి అడుగులు వేశారు. కొంచెం సేపటికి సమన్వి ఏడుపు ఆపి భయం తగ్గక ముడుచుకొని ఉండటంతో మంజుల గారు అనుమానంగా సమన్వి తల మీద చేయి పెట్టి చూశారు. శరీరం అగ్గిలా కాలిపోతూ ఉండటంతో జ్వరం తెచ్చుకొని బెదిరిపోయి, ఏవండి సమన్వికి జ్వరం వచ్చింది, డాక్టర్ని పిలిపించండి అని అంటూ ఉండగానే ఆల్రెడీ విక్రమ్ గారు పిలిచిన డాక్టర్ వచ్చి ఉండటంతో ఆయన ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి సమన్వికి ఇంజెక్షన్ చేసి, ఏం పర్వాలేదు, సాయంత్రానికి ఫీవర్ తగ్గుముఖం పడుతుంది, ఎందుకో బాగా భయపడుతుంది, అదేంటో తెలుసుకొని తన భయం పోగొట్టండి అని చెప్పి ప్రిస్క్రిప్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టి డాక్టర్ తన ఫీజు తీసుకొని వెళ్ళిపోయారు. మంజుల గారు సమన్విని కష్టంగా లేపి, ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని సమన్వికి దగ్గరుండి బ్రష్ చేయించి బయటికి తీసుకువచ్చేసరికి టిఫిన్ ప్లేట్తో సమన్వి రూమ్లో నిలబడి ఉన్నాడు. రుద్ర చెప్పి పంపించటం వలన టిఫిన్ ప్లేట్ తీసుకొని మంజుల గారు సమన్వికి టిఫిన్ తినిపిస్తూ ఉంటే సమన్వి భయంగా వైపు చూసింది. ఏం కాలేదని ఒక హింట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతే సమన్వి సైలెంట్గా మంజుల గారు పెట్టింది తినేసి ఇక నిద్రపోతాను అమ్మ అంటూ జరిగింది తలుచుకుంటూనే కళ్ళు మూస్తే మంజుల గారు సమన్విని వదిలి వెళ్ళలేక అక్కడే కూర్చొని సమన్విని జోకొడుతూ ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ సమన్వికి జస్ట్ జ్వరం మాత్రమే కాబట్టి పెద్ద ఇబ్బంది లేకపోవటంతో అందరూ టిఫిన్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరూ టిఫిన్ కంప్లీట్ చేసే టైంకి చనిపోయిన అతని అన్నయ్య ఇంట్లో అడుగుపెట్టి రుద్ర కోసం పిలుస్తూ కాదు అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులకి అందరూ అయోమయంగా లేచి నిలబడితే రుద్ర అతని వైపు యాటిట్యూడ్‌గా చూస్తూ ఏం కావాలి అని గంభీరంగా అరిచాడు. హ్యాండ్ వాష్ చేసుకొని చిన్న టవల్‌తో చేయి తుడుచుకొని అతని ఎదురుగా వెళ్తూ. ఇక వేణు, అక్కడ అతనిని చూడటంతోనే జరిగింది తెలిసిపోతుందేమోనని టెన్షన్‌తో చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందా అని. అతను రుద్ర వైపు గన్ గురిపెట్టి, నీ ప్రాణం కావాలి, నా తమ్ముణ్ణి చంపి నువ్వింత ప్రశాంతంగా టిఫిన్ తింటున్నావా, నిన్ను వదలను, ఈరోజే నీకు మనశ్శాంతి కరువయ్యేలా చేస్తాను అని ఆ ఇంటికి పెద్ద దిక్కైన ఆనంద్ వర్మ గారి వైపు గన్ గురిపెట్టగానే రుద్ర షార్ప్గా రియాక్ట్ అవుతూ తన లెఫ్ట్ లెగ్తో గాలిని లేపి అతని చేతిలో ఉన్న గన్ ఎగిరేలా చేసి అది తను పట్టుకొని అతని వైపు ఎయిమ్ చేశాడు. ఇదంతా జరగటానికి జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే పట్టింది. ఈ 30 సెకండ్స్‌లో తన చేతిలోని గన్ రుద్ర చేతుల్లోకి మారటంతో అతను షాక్ అయి చూస్తూ ఉండగానే, ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు అని యాటిట్యూడ్‌గా అడిగాడు గన్ మీద చేతితో రాస్తూ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పెద్దవాళ్ళు అందరూ ఏం జరుగుతుంది రుద్ర అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా, వెళ్తావా, నువ్వు కూడా నా చేతిలో ప్రాణాలు వదిలేస్తావా అని ఎర్రబడిన కళ్ళతో అడిగాడు రుద్ర. ఆ అరుపులకి రుద్ర మాట్లాడుతున్న అవి అరుపుల్లానే అనిపించాయి ఇంట్లో వాళ్ళకి. అప్పుడప్పుడే నిద్రపడుతున్న సమన్వి కంగారుగా బయటికి వస్తే తన వెనకే మంజుల గారు వచ్చి జరిగింది చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేశారు. అతను షాక్ నుంచి తేరుకొని ఎర్రబడిన కళ్ళతో
గన్ చేయి జారినంత మాత్రాన నువ్వు నా నుంచి తప్పించుకుంటావు అనుకోకు రుద్ర. నేను నిన్ను చంపటానికి రాలేదు. నీకు ప్రత్యక్ష నరకం చూపించడానికి వచ్చాను. నిర్దాక్షిణ్యంగా నా తమ్ముణ్ణి చంపిన నీకు శిక్ష పడేలా చేస్తాను అని ఎదురుగా సమన్వి కనిపించి తన ఎదురుగా ఉన్న యాంటిక్ పీస్ తీసుకొని సమన్వి వైపు విసిరాడు. అది సమన్విని తాకేలోపే రుద్ర వదిలిన బుల్లెట్ ఆ యాంటిక్ పీస్ని బద్దలు కొట్టేలా చేసి డోంట్ యూ డేర్ అని గంభీరంగా ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తూ అతని దగ్గరికి వెళ్ళి కాలు లేపి గుండెల మీద తన్నగానే అతను 3 అడుగుల దూరంలో కింద పడ్డాడు ఎగిరి మరి. జరుగుతున్న విధ్వంసం చూస్తున్న ఇంట్లో వాళ్ళకి అసలేం అర్థం కాక కొరియన్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ వస్తూ అసలు అక్కడ ఏం జరుగుతుందని అయోమయంగా చూస్తుంటే రుద్ర కోపం చూసి వెనక్కి అడుగు వేశారు. కింద పడిన అతను దెబ్బ గట్టిగా తగలటంతో అమ్మ అబ్బా అని మూలుగుతూ ఉంటే వేణు మహి కంగారుగా రుద్ర దగ్గరికి వచ్చి వద్దు బావా, వద్దన్నయ్య, వదిలేయని అన్నారు ఒకే సింక్లో. నేను వదిలేయాలనే అనుకున్నానురా, కానీ మరోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తుంటే ఎలా వదిలేయమంటావు అని గంభీరంగా అరుస్తూ అతని వైపు అడుగులు వేస్తూ ఉంటే ఆనంద్ వర్మ గారు గంభీరంగా ఆగు రుద్ర, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అరిచి అడిగారు. తన వల్లే ఇదంతా జరుగుతుందని సమన్వి ఏడుస్తూ నేను చెప్తాను తాతయ్య అని అంది. ఆనంద్ వర్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ సమన్వి వైపు తిరిగితే ఇదంతా నా వల్లే తాతయ్య, నా కోసమే అన్నయ్య ఇదంతా చేస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని సారీ సారీ అన్నయ్య, నిన్ను చూసి భయపడినందుకు అని ఏడుస్తూనే అంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.